హాయ్. ఏపీఎస్సి టీఎస్పీఎస్సి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి సంబంధించి ఎకానమీలో ఏవైతే అప్డేట్స్ ఉన్నాయో అవి అప్డేట్స్ అన్నీ చేస్తూ వస్తున్నామండి. సో అందులో భాగంగా అగ్రికల్చర్ టాపిక్లో మనము మొత్తము ఒక ఫార్మాట్, ఒక స్ట్రక్చర్ రూపొందించుకొని అందులో ఇన్పుట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇన్పుట్స్కి సంబంధించి ఎక్కడ అప్డేట్స్ జరిగినాయి, అదేవిధంగా అవుట్పుట్కి సంబంధించి ఎక్కడ అప్డేట్ జరిగినాయని క్లాస్ వివరిస్తూ వచ్చాం. సో దాదాపు ఈ థర్డ్ క్లాస్ ఇది. దాంతో అగ్రికల్చర్ రిలేటెడ్ మ్యాక్సిమం అబౌట్ 90% కరెంట్ అఫైర్స్ దీంతో కంప్లీట్ అయిపోతాయి. సో ఈరోజు క్లాస్లో ఒకటి ప్రైస్ డెఫిషియన్సీ మెకానిజం ఒకటి డిస్కస్ చేస్తాం. అదేవిధంగా మినిమం సపోర్ట్ ప్రైస్కి ఇవన్నీ ఇబ్బందులు వస్తున్నాయి, దానికి పిఎం ఆశా అని ఒక పథకం తెచ్చారు, అది కాస్త ఇంపార్టెంట్. దాని మీద ఒకటి ఎక్స్పోర్ట్ పాలసీ, అదేవిధంగా వేర్ హౌస్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ, బ్లూ రెవల్యూషన్ కింద వీళ్ళు పాలసీ ప్రకటన, దిలీప్ కుమార్ కమిటీ ఒకటి, అండ్ డైరీ డెవలప్మెంట్కి సంబంధించి కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయటం, ఈ అంశాలన్నీ కూడా పరిశీలన చేద్దాం. సో స్టెప్ బై స్టెప్ వస్తూ ఉన్నాం. సో అదే స్టెప్ బై స్టెప్లో కంప్లీట్ చేస్తాను. వాటితో పాటు లాస్ట్గా అగ్రికల్చర్ నుంచి ఆగ్రో బేస్డ్ ఎక్స్పోర్ట్స్ అనేది బాగా తక్కువ ఉంటున్నాయి, అగ్రికల్చర్ అండ్ ఎలైడ్ యాక్టివిటీస్ నుంచి. సో దానిని కూడా ప్రోత్సహించడం కోసం అగ్రి ఉడాన్ పథకము అండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ స్కీమ్ పాలసీ ఏదైతే ఉందో అవి కూడా ఈరోజుతో కంప్లీట్ అయిపోతే మ్యాక్సిమం. లాస్ట్ క్లాస్లో మనము ఫసల్ బీమా అండ్ రిలేటెడ్ ఇష్యూస్ చెప్పుకున్నాం. అందులో సివిల్స్ రిలేటెడ్ క్వశ్చన్, విత్ రెస్పెక్ట్ టు ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ ఆర్ కరెక్ట్, ఏదైతే అది. సో అండర్ దిస్ స్కీమ్ అంటే ఫసల్ బీమా యోజన, ఫార్మర్స్ పే యూనిఫామ్ ప్రీమియం ఆఫ్ 2% ఫర్ ఎనీ క్రాప్. ఫస్ట్ వన్. సెకండ్ వన్, the scheme covers post-harvest losses arising out of cyclones during the session. ఈ రెండిట్లో ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజనకు సంబంధించి కరెక్ట్ అంశం ఏది? ఇందులో టఫ్ ఏముంటుందండి, అదే చెప్తాను. క్వశ్చన్ అస్సలు ఏమీ భయపెట్టేది ఉండదు, కాకపోతే ఆ ఫియర్లో మీరు వెళ్తారు కాబట్టి అలా అనిపిస్తుంది. కానీ కూల్గా ఆలోచిస్తే మామూలుగా చేసేవి చేస్తారు, అక్కడ చేయలేనివి అన్న ఫీలింగ్ వచ్చేవి కూడా సులభంగా చేస్తారు. అది మీ జస్ట్ ఫీలింగ్లోనే ఉంటుంది. నేను టఫ్ అని మైండ్లో అనుకుంటూ ఉంటే అది నిజంగానే చిన్న బిట్ కూడా టఫ్గా అయిపోతుంది. ఎస్, నేను చేయగలుగుతాను. ఇది కేవలం మీ యొక్క నమ్మకము, కాన్ఫిడెన్స్ మీదే అండి. కాంపిటీషన్ ఎగ్జామ్ కాస్త ఏదైతే నెగిటివ్ ఎలిమెంట్స్ మీలోకి వస్తున్నాయో వాటిని దూరం చేస్తూ, ఎస్ నేను చేయగలుగుతాను, ఈ బిట్టు నేను చదివాను అని ఒక్కసారి రీకాల్ చేసుకోండి. చదివిన పాయింట్స్ అన్నీ రీకాల్ చేసుకుంటే అట్లీస్ట్ నాకు తెలవకపోయినా కానీ ఎలిమినేట్ చేసైనా కానీ క్యాచ్ చేయొచ్చు ఇట్లా బిట్స్. సివిల్స్ ఐఏఎస్ ఎంట్రన్స్కి ఇట్లాంటి బిట్లు అడుగుతున్నది. ఇంకా గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 ఇవన్నీ కూడా ఒకవేళ ఇట్లా అడిగినా ఇంకొంచెం తేలిగ్గా అడిగినా కానీ అవలీలగా ఆన్సర్ చేయగలుగుతారు. చూడండి, అండర్ ది స్కీమ్ ఫార్మర్స్ పే యూనిఫామ్ ప్రీమియం ఆఫ్ 2% ఫర్ ఎనీ క్రాప్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింకింగ్ నీకేం రావాలి? సో అగ్రికల్చర్ ఇన్సూరెన్స్, కాంప్రిహెన్సివ్ క్రాప్ ఇన్సూరెన్స్ ఉంది, నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీము, మోడిఫైడ్ ఎన్ఏఎస్, ఆ మూడింటిని అవన్నీ అయిపోయినాయి. వాటి ప్లేస్లో ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన వచ్చింది 2006. అందులో ఫస్ట్ నేను ఏం చదివాను, ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా అనేది అగ్రి ఇన్సూరెన్స్కి ఇస్తున్నారు. అగ్రికల్చర్ ఇన్సూరెన్స్కి ఎంత పే చేయాలి, ఫస్ట్ బేసిక్ పాయింట్ అది. ఖరీఫ్ పంటకి 2% ఇచ్చారు, ఎస్ అది నేను చదివాను. రబీ పంటకి 1.5 అన్నారు, ఎస్ అది నేను చదివాను. కమర్షియల్ ఆర్ హార్వెస్ట్ క్రాప్స్కి 5%, ఎస్ రీకాల్ చేసుకున్నాను, వెంటనే రీకాల్ అయింది. సో అండర్ ది స్కీమ్ ఫార్మర్స్ పే యూనిఫామ్ ప్రీమియం ఆఫ్ 2% ఫర్ ఎనీ క్రాప్. ఇక్కడ ఏం చేశారు ఎగ్జామినర్, ఇంతవరకు నీకు చదివిందంతా కూడా క్లియర్గా మైండ్లో రీకాల్ అవుతూ వస్తుంది. ఇక్కడ ఒక వర్డ్ మారింది, ఫర్ ఎనీ క్రాప్. అంటే ఖరీఫ్లో ఎనీ క్రాప్ కానీ, రబీలో ఎనీ క్రాప్ కానీ, ఈ హార్టికల్చర్. సో అన్నిటికీ 2% యూనిఫామ్ ప్రీమియం ఉందా అంటే లేదు. ఖరీఫ్కి 2, రబీకి 1.5 అండ్ హార్టికల్చర్కి 5. సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. Next, the scheme covers post-harvest losses
అరైజింగ్ అవుట్ ఆఫ్ సైక్లోన్స్. ఎస్, అయిపోయింది. సో ఎన్ని రకాలుగా పిఎం ఫసల్ బీమా యోజన అప్లై అవుతుంది? ఈల్డ్ స్టార్ట్ అవుతున్నప్పుడు, హార్వెస్టింగ్ చేసినప్పుడు, సైక్లోన్స్ కానీ ఇలాంటివి ఏమైనా నష్టపరుస్తున్నప్పుడు ఉన్నది. స్టేట్మెంట్ 2 కరెక్ట్. సో ఆన్సర్ ఏమవుతుంది? బి. చూడండి ఇది. సో అభ్యర్థులు దయచేసి ఫస్ట్ ఎగ్జామ్ పేపర్ మీరు చూడగానే, క్వశ్చన్ పేపర్ చూడగానే మీరు స్ట్రైట్గా చేయగలిగే ప్రశ్నలన్నీ కూడా ముందు చేసుకుంటూ వెళ్ళిపోతారు ఈజీ బిట్లు. ఉదాహరణకి ఫస్ట్ గ్రీన్ రెవల్యూషన్లో ఎప్పుడు ప్రారంభమైంది? 1966. ఆ బిట్ చూడగానే ఆన్సర్ పెడతారు. ఇట్లా చూస్తూ ఆన్సర్ పెట్టేవన్నీ ముందు వెళ్ళిపోతూ ఉండండి. తర్వాత కొంచెం ఆలోచించి చేద్దాం అనుకునేవి సెకండ్ రౌండ్కి రమ్మని చెప్పాను నేను స్టార్టింగ్ నుంచి కూడా. అలా వస్తున్నప్పుడు ఒకసారి ఈ క్వశ్చన్ని చదువుకొని నేను అందులో ఏం చదివాను జస్ట్ ఈ ప్రాక్టీస్లో వస్తుందండి ఇదంతా కూడా. జస్ట్ ఆ రివైజ్ చేయండి. రివైజ్ చేసి ఎస్ ఇది ఉన్నది ఇది లేదని అప్పుడు మీరు చేస్తే ఖచ్చితంగా ఇట్లా ఒక 10 బిట్లైనా కానీ మీ చేతిలోకి వస్తాయి. ఫస్ట్ హాఫ్లో మీరు వెళ్ళే బిట్లలోంచి తప్ప ఎక్కడ పోకూడదు. సెకండ్ హాఫ్లో వచ్చేవి మీకు ప్లస్లోకి రావాలి. ఇది అండి, ఇదొక్కటి మీరు ఫాలో అవ్వగలిగితే చక్కటి ఫలితం అనేది అందుకోగలుగుతారు అందరు కూడా. సో ఇది లాస్ట్ మనం ఇచ్చిన ఆన్సర్. సో ఈరోజు చూద్దాం. సో వేర్ హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ. రైతులు పంట పండించారు. పంట పండించినప్పుడు మార్కెట్లోకి తీసుకొని వెళ్ళి అమ్మాలి. మార్కెట్లోకి వెళ్ళాలి అంటే ఒకేసారి మార్కెట్లోకి పోయి అమ్ముకోలేరు కదండి. సో హోల్సేల్ ఉంటుంది, రిటైల్ ఉంటుంది, అగ్రికల్చర్ మార్కెట్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. సో అగ్రికల్చర్ మార్కెట్లోకి తీసుకొని వెళ్తున్నప్పుడు ఒకే రోజు మొత్తం సరుకు అంతా కూడా అమ్ముడుపోదు. చాలామంది రైతులంతా కూడా క్యూ కట్టి ఉంటారు. అందుకని సరుకు దాచుకోవాలి. సరుకు దాచుకునే దానిని వేర్ హౌసింగ్ అంటాం. గిడ్డంగి తెలుగు పదము, గిడ్డంగులు. అందులో సరుకు దాచుకున్నాడు వెళ్ళి. ఇప్పుడు ఆ సరుకు క్వాంటిటీ ఎంత, ఆ సరుకు క్వాలిటీ ఎంత, సో ఆ సరుకుకి ఆ గూడ్స్కి ఓనర్ ఎవరు, ఇవన్నీ కూడా నువ్వు ఆ గిడ్డంగిలో సరుకు దాస్తున్నప్పుడు నీకు ఒక రిసిప్ట్ ఇస్తారు, ఓ ధృవీకరణ. రిసిప్ట్ అంటే ఏంటి? ధృవీకరణ. నేను నీ ఫీజు కట్టాను ఇదిగో అంటావు గవర్నమెంట్ వాడి దగ్గరికి వెళ్ళి. రేపు ఏపీపీఎస్ టీఎస్పీఎస్ అసలు నువ్వు నాకు గ్రూప్ 2కి అప్లికేషన్ ఇచ్చావా, ఇదిగో అప్లికేషన్ నేను చూపిస్తున్నా అంటావు. ఓ ధృవీకరణ ఇవ్వటం జరిగింది. సో ఇది వేర్ హౌసింగ్ రిసిప్ట్. సో నెగోషియబుల్ వేర్ హౌసింగ్ రిసిప్ట్ అంటే ఏంటి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఇది ఒక రెగ్యులేటరీ బాడీ అండి. ఏపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి రెగ్యులేటరీ బాడీస్ అని ఇస్తూ వచ్చారు. ఒక రెగ్యులేటరీ బాడీ లేదని చెప్పాను. దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ రెగ్యులేటరీ బాడీస్. ఒక్క మాటలో దాన్ని చెప్పడం సాధ్యపడదు. అందుకే టాపిక్స్ ఎక్కడైతే వస్తూ ఉన్నాయో అక్కడ అన్ని చోట్ల కూడా నేను రెగ్యులేటరీ బాడీస్ ఏమి ఉన్నాయి అని చెప్పుకుంటూ వచ్చా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, సెబీ కానీ, ఇట్లా ఇవన్నీ కూడా రెగ్యులేటరీ బాడీస్. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇవన్నీ కూడా. అట్లా ఈ వేర్ హౌసింగ్కి సంబంధించి ఇది ఒక రెగ్యులేటరీ బాడీ. సో ఈ రెగ్యులేటరీ బాడీ ఏం చేస్తుంది? రెగ్యులేటింగ్ అంటే ఏంటి? కరెక్ట్గా ఉందో లేదో చూడటము. రెగ్యులేషన్ అదే కదా. సో సరుకు ఎంత క్వాంటిటీ, ఎంత క్వాలిటీ ఏంటి, ఏ గ్రేడ్లో ఉన్నది, బి గ్రేడ్లో ఉంది, సి గ్రేడ్లో ఉంది, క్వాలిటీ ఇచ్చి ఓనర్షిప్ని కరెక్ట్గా అందజేస్తుందా లేదా. ఒకవేళ ఏదైనా కంప్లైంట్ వస్తే ఆ ప్రాసెస్లోకి వాళ్ళు వెళ్తారు. సో ఈ అథారిటీ అనేది 2007లో ఏర్పాటు చేయబడింది. సో వేర్ హౌసింగ్ సంబంధించి, గిడ్డంగులకి సంబంధించి వాటి ఇంకా రెగ్యులేటింగ్ అథారిటీ, నియంత్రణ చేయు తెలుగు పదం. రెగ్యులేటింగ్ అథారిటీ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? ఏబిసిడి అంటే 2007. ఇది ఏబిసిడిలో మళ్ళీ దీనికి కింది వాటిలో సంబంధించి సరైన అంశం ఏది కాదు అన్నప్పుడు ఇది పార్లమెంటు చట్టం ద్వారా, యాక్ట్ అని చెప్తున్నాం, యాక్ట్ ద్వారా ఏర్పాటు చేయబడింది. సో దీని మీద రాదు సాధారణంగా. ఒకవేళ వచ్చినా కానీ రెగ్యులేటరీ బాడీ మీద దీన్ని మీరు కరెక్ట్గా ఆన్సర్ చేస్తారు. సరే, ఇంతవరకు ఇది అయిపోయింది. ఇప్పుడు అసలు టాపిక్ ఏమిటి? అసలు టాపిక్ ఇక్కడ నెగోషియబుల్ వేర్ హౌస్ రిసిప్ట్ అనేది ఉన్నది. మీకు వేర్ హౌసింగ్ అనేది ఓనర్షిప్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ కమ్యూనిటీని తెలియజేస్తుంది. ఇదిగో నేను 100 కేజీలు బియ్యం దాచుకున్నా, 200 కేజీలు బియ్యం నీ గిడ్డంగిలో దాచుకున్నా. సో వేర్ హౌస్ అనేది ఏం తెలియజేస్తుంది? కమ్యూనిటీ దట్ స్టోర్ ఇన్ వేర్ హౌస్. గిడ్డంగిలో దాచుకున్న కమ్యూనిటీకి ఓనర్షిప్ ఎవడో